హాయ్ అండి, మష్రూమ్ బ్రెడ్ టోస్టర్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ బటర్ వేసుకోండి ఫ్రై కోసం. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా అందులో వేసి కలుపుకోండి. మష్రూమ్ త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు దాంట్లో ఒక స్పూను చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ అందులో కొంచెం మైదా పిండి వేసుకోండి. ఒక హాఫ్ అయితే సరిపోతుండండి, స్పూను ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం చాలు. అది కూడా లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇదంతా. ఇప్పుడు అందులో పాలు పోసుకోండి. నేను ఒక టీ కప్ తీసుకున్నాను, అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. పాలు పోసుకొని కలుపుకోండి బాగా. ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసి కలుపుతున్నాను నేను. ఇది బాగా టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక చీజ్ క్యూబ్స్ దొరుకుతాయి, కావాలంటే అలా తెచ్చుకోండి, ఎలా అయినా సరే. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో వేసుకొని కలుపుకోండి. చూసారా, మెల్లగా కరుగుతూ ఉంది. చీజ్ని సిమ్లో పెట్టుకునే చేసుకోండి దీన్ని. ఇలా కలుపుకుంటూ కొంచెం చిక్కబడే వరకు ఉంచుకోండి. మష్రూమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ ముక్కలు వేసుకొని దాన్ని లైట్గా రోస్ట్ చేసుకోండి రెండు వైపులా. మనం చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా, దాన్ని బ్రెడ్ పైన అప్లై చేసుకొని ఇక తినేయడమే. సాయంత్రం పూట ఇవి స్నాక్స్ లాగా బాగా ఉంటాయి పిల్లలకి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.